హమ్మయ్య! మొత్తం మీద లోకేష్ డిప్యూటీ సీఎం గావాలే, ఆయననే జేయాలే అని టీడీపీ క్యాడర్ కూసిన కూని రాగాలకు లోకేష్ అన్న క్లారిటీ ఇచ్చేసిండు. మరిగ ఏమని చెప్పిండు? కావాలన్నాడా? వద్దన్నాడా? పురాగా తెలుసుకుందాం పాండి. కత్తికి లేని దురద కందకెందుకు అన్నట్టే అయిపోయిందిగా. మొన్నటిదాకా టీడీపీ క్యాడర్ అంతా కొండంత రాగం తీసి చేసిన కామెంట్లకు అరే ఒగలెనుకోగలు ఏ కార్యంలో మాట్లాడినా, ఏం స్పీచ్ ఇచ్చినా, ఏ మీడియా మూతి ముంగట మైక్ పెట్టినా మా లోకేష్కు ఏం తక్కువ, ఆయననే డిప్యూటీ సీఎం కావాలి, ఏది ఏమైనా ఇది అమలు చేయాలి, ఇక రేపటికి రేపే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అన్నట్టు మాట్లాడిండ్రు కదా. వాళ్ళందరి మాటలకు సైలెంట్ కౌంటర్ ఇచ్చిండు లోకేష్ సారు. దావోస్ పర్యటనల బిజీగా ఉన్న నారా లోకేష్ ను ఓ జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అయితే అందులో యాంకర్ ఉండి లోకేష్ డిప్యూటీ సీఎం అనే వార్తలు లోకల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి కదా, మళ్ళీ మీరు దానికి ఏమంటారు అంటే, నేను రాజకీయంగా మంచి పొజిషన్లు ఉన్నా, ఎలక్షన్లల్లో పబ్లిక్ నన్ను గట్టి మెజారిటీతోని గెలిపించిర్రు, నాకు చేతి నిండా పనుంది, నాకు అప్పచెప్పిన శాఖల మీదనే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా, మా నాయన సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ మీదనే ఫోకస్ పెట్టినా, గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైంది, ముందు అది సెట్ చేయాలి, నాకైతే డిప్యూటీ సీఎం అనే ఆలోచన లేదు అని సూటిగా అందరు నోర్లు మూసేటట్టు చెప్పిండు సమాధానం. అంతేకాదు అటు పార్టీ అధిష్టానం కూడా ఈ వార్త మీద కన్నెర్ర చేసింది. ఇంకో పారి ఈ అంశం మీద ఎవ్వరు నోరెత్తినా మంచిగా ఉండదని వార్నింగ్లు ఇచ్చింది. అటు జనసేన కూడా వాళ్ళ పార్టీ నేతలు కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈ ముచ్చట మీద బయట మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో అయితే అసలే స్పందించొద్దు, అట్లా కాదని మాటినకుంటా ఎవరైనా పార్టీ లైన్ దాటినా వాళ్లకు కఠిన చర్యలు తప్పయా అనుకుంటా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చింది. ఇక ఈ ముచ్చట తెలిసి అయితే ఇప్పట్లో మళ్ళీ పంచాయతీకి పడదపడ్డట్టేనా అని మాట్లాడుకుంటుర్రు అటు పాలిటిక్స్ ను బగ్గా ఫాలో అయ్యే పబ్లిక్.